హోలీ కేవలం రంగుల పండుగని అనుకుంటున్నారా? వెనకాల చరిత్ర ఉందా? పురాణ కథలు ఏం చెబుతున్నాయి తెలుసుకోండి. నేను చెబుతున్న సమాచారం నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రకృతిని కొలిచే పండుగలు, కుటుంబ బంధాలతో ముడిపడి ఉన్న పండుగలు ఉన్నాయి. హోలీ మాత్రం కుల, మత, పేద, ధనిక, చిన్న, పెద్ద తేడా లేకుండా జరుపుకునే సామాజిక సంబంధమైన పండుగ. హోలీ గురించి చాలా కథలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది కామదహనం కథ. పురాణాల ప్రకారం తారకాసురుడనే రాక్షసుడు ఋషులను, ప్రజలను బాధించసాగాడు. అతనికి శివుని సంతానం చేత మాత్రమే మరణం జరుగుతుందని వరం ఉంది. శివుడు దీర్ఘకాలం తపస్సులో ఉండటంతో పార్వతీదేవిని ఆశీర్వదించేందుకు కాముడు తన ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు. తపస్సుకు భంగం కలిగిన ఆగ్రహంతో శివుడు 3వ కన్నుతో కాముణ్ణి భస్మం చేశాడు. ఈ సంఘటన గుర్తుగా హోలీ పండుగ నాడు కామదహనం చేస్తారు. హోలికా దహనం. ఒక రాక్షసి హిరణ్యకశిపుని చెల్లెలు హోలికకు అగ్ని దహించకుండా ఉండే వరము ఉంది. హిరణ్యకశిపుడు తన కొడుకు భక్త ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయాలని హోలికకు చెప్తాడు. ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆహుతి చేయాలన్న హోలికకు విష్ణుమూర్తి ప్రహ్లాదుని రక్షించగా హోలిక మాత్రం అగ్నికి ఆహుతయింది. దానికి గుర్తుగా హోలీకి ముందు రోజు హోలికా దహనం జరుపుతారు. ఇంకా చివరిది, అత్యంత ముఖ్యమైనది, రాధాకృష్ణుల హోలీ కథ. కృష్ణుడు నల్లనివాడు. ఒకరోజు యశోదాదేవిని రాధాదేవి తెల్లని ఛాయతో ఉంది. యశోదని అడగగా ఆమెను ఎలాంటి రంగులోకైనా మార్చడానికి నీవు నీ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవచ్చు అని చెప్పింది. దీంతో కృష్ణుడు గోపికలపై రంగులు చల్లడం ప్రారంభించాడు. అప్పటి నుంచి హోలీ పండుగను రంగుల ఆటగా జరుపుకుంటున్నాం. ఈ సమాచారంలో మీకు ఎన్ని కథలు చెప్పడం జరిగింది కామెంట్ చేయండి. తెలియని విషయం తెలుసుకుందామనుకుంటే లైక్ చేయండి. చివరిగా, హోలీ పండుగ రంగులమయమైనట్లు మీ జీవితం కూడా రంగులమయం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.